ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది. కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజకర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశ్యాధిపతి గురువు. ఈయన ప్రస్తుతం వృషభంలో స్థితి పొందిన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు ఈ నెల 15వ తారీఖున మారుతారు. 15వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారినప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. గురువు మొత్తం 12 రాశులు మారాలి, సంచరించాలి అని అంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు కనుక వీళ్ళు ఈ ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. అందువల్ల ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి ఈ నెల 15న మారుతారు. అట్లాగే రాహువు ప్రస్తుతం గ్రహ పరిస్థితి ఎట్లా ఉందంటే మేనంలో శుక్రుడు, బుధుడు, శని, రాహువు ఉంటున్నారు. అట్లాగే మేషంలో రవి ఉన్నారు, వృషభంలో గురువు ఉన్నారు, కర్కాటకంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతు ఉన్నారు. ఈ రాశిలోంచి రాహువు మేషరాశి అంటే మిథున రాశి, మీన రాశి నుంచి కుంభరాశిలోకి నెల 19న మారుతారు. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి నెల 15న మారుతారు. గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ నెల 22వ తారీఖున హనుమ జయంతి ఉంది. తెలంగాణ వారికి చైత్రమాసం పౌర్ణమిలో తర్వాత వీళ్ళు హనుమ జయంతి చేస్తారు. తెలుగు రాష్ట్రాల వారు మాత్రం ఈ నెల 22న హనుమ జయంతి జరుగుతుంది. ఇక 4వ తారీఖున డొల్లు కర్తరి ఉన్నది. 11/5 నుంచి 28/5 వరకు నిజ కర్తరి ఉంది. ఇది వ్యవసాయదారులకి కొంచెం ఇబ్బందికరమైన కాలము. ఎందుకంటే మే నెలలో వర్షాలు తక్కువ, ప్లస్ నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే. అందువల్ల వ్యవసాయదారులు కొంచెం అనుకూలం కాదు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగుంది. ఈ మాసంలోనూ అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఏ రకమైన వ్యాపారం అయినా కూడా, చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా మంచి అభివృద్ధి ఉంది. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. ఉన్న వ్యాపారంలో కూడా వీళ్ళు ఏ రకంగా పెట్టుబడి పెట్టి ఎన్ని రకాల ఆదాయం కావాలనుకుంటున్నారో అన్ని రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది. వృత్తి చేసుకునే వాళ్ళకి, ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళకైనా, చిన్న వృత్తి వాళ్ళైనా పెద్ద వృత్తి వాళ్ళైనా వాళ్ళకి కూడా ఆదాయం బాగుంటుంది. వీళ్ళు డబ్బు గురించి భయపడవలసిన పని లేదు. విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ మాసం. అందువల్ల విద్యార్థులు కష్టపడి వాళ్ళు ఉద్యోగం పరీక్షలు పాస్ అవ్వడానికి కష్టపడడం అయితే తప్పకుండా ఉండాల్సిందే. అందువల్ల విద్యార్థులు కష్టపడడం వల్ల వారికి కావలసినటువంటి
ర్యాంకులు సంపాదించడము, వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు దొరకడము జరుగుతాయి. స్పెక్యులేషన్ వల్ల కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా విద్యార్థులు మంచి అభివృద్ధి సాధించడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. వాళ్ళ సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల వాళ్ళు ఆనందపడే పరిస్థితే ఉంటుంది కానీ దుఃఖపడే పరిస్థితి ఈ రాశిలో వారికి లేదు. ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇంతవరకు దేవుడి మీద మనసు పెట్టలేని వాళ్ళు కూడా ఈ మాసంలో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, దైవ కార్యాలకు అటెండ్ అవ్వడము, దైవ పూజలు చేసుకోవడము, ఇంట్లో దైవ కార్యాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. అయితే వ్యవసాయం వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు, విద్యార్థులకు కూడా పర్వాలేదు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో. అందుకని వీళ్ళకి కొత్త పరిచయాలు జరగడం వల్ల వీళ్ళ కీర్తి, వీళ్ళు చేసే పుణ్యకార్యాల వల్ల వీళ్ళ పేరు కూడా అంతట్లో సమాజంలో మంచి పేరు రావడము, దానివల్ల వీరి కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. వాహన సౌఖ్యం కూడా ఉంది. అంటే కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ నెలలో వాహనాలు కొనుక్కుంటారు. ఇక ఎవరికైనా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళకి ఆహారానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అందువల్ల వీళ్ళు బయట ఫుడ్ని ఎంకరేజ్ చేసుకోకుండా ఇంట్లోనే వండుకొని తినడం అనేటువంటిది చాలా మంచిది. వీరికి దత్తాత్రేయుడి ఆరాధన లేదా గురుచరిత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శివాభిషేకం చెప్పుకోదగినటువంటి పరిహారాలు. అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. శని అంటేనే శ్రమ. అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని. ఈ మకర కుంభ రాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి. ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు. శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం. ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి. మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు. మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు. అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి. కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు. మనం ఎంత బాగా మనం పని చేస్తే, ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఏళ్ళనాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం. అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు, ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసి రావు. ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు. విద్యార్థులకి బద్ధకం వదలకుండా, ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు, కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది. అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలసట ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా. కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచిది ఉంటుంది. శనికి అభిషేకం చేసుకోవడము, శని భగవానుడి స్తోత్రం చేయడము, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని 108 సార్లు చదవడము, 108 సార్లు చదవలేకపోతే 21 సారి 11 సార్లు శనివారం నాడు చేయడము, హనుమాన్ టెంపుల్ దర్శనము, శివాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు.